Hi friends, hi everyone, welcome to our channel BS Civil Engineer. లాస్ట్ వీడియోస్లో మనం బ్రిక్ మ్యాసనరీ గురించి అలాగే బ్రిక్ బాండ్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం స్టోన్ మ్యాసనరీ గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో సచివాలయం బిల్డింగ్స్కి అలాగే ఆర్బీకే సెంటర్స్కి అలాగే హెల్త్ సెంటర్స్కి విలేజ్ క్లినిక్స్కి అన్నిటికీ కూడా బ్రిక్ మ్యాసనరీతో పాటు స్టోన్ మ్యాసనరీ కూడా ఇవ్వడం జరిగింది. చాలామందికి ఇది ఒక స్టోన్ మ్యాసనరీ గురించి ఐడియా లేదు. నెక్స్ట్ నోవేడేస్ అందరూ కూడా బ్రిక్ మ్యాసనరీ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీని గురించి తెలిసే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మనం ఒకసారి డీటెయిల్డ్గా ఈ స్టోన్ మ్యాసనరీ గురించి కూడా చూద్దాం, సో దట్ మనకి వర్క్లో ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్లీ స్టోన్ మ్యాసనరీ. సో వాట్ ఈజ్ దిస్ స్టోన్ అంటే ఏంటి అన్నది చూసినట్లయితే, స్టోన్ కనుక చూసినట్లయితే మనం డెఫినేషన్ the rock that is removed from its natural state, and generally cut or dressed and then finished for building purposes is called a stone. సో మనం రాక్ ఏదైతే తీసుకుంటున్నామో ఎక్స్కవేషన్ చేసి రాక్ని ఒక హిల్ని కానీ లేకపోతే ఒక మౌంటైన్ కానీ ఎక్స్కవేట్ చేసి క్వారీయింగ్ చేసి మనం తీసిన రాక్స్ ఏవైతే ఉంటాయో విచ్ వర్ కట్ ఫ్రమ్ ద రాక్ అండ్ కట్ ఫ్రమ్ ద మౌంటైన్ ఆర్ హిల్ అండ్ విచ్ వర్ డ్రెస్సింగ్ అంటే ఒక రెగ్యులర్ షేప్లోకి తీసుకురావడం కట్ చేసి. సో అలా డ్రెస్సింగ్ చేసి అండ్ దెన్ ఫినిష్డ్ ఫర్ బిల్డింగ్ పర్పసెస్ కోసం లైట్గా ఫినిషింగ్ కూడా చేసినవి ఉంటాయి బ్రిక్స్లో. సో అలా చేసిన వాటిని మనం ఫినిషింగ్ అది చేసిన దాన్ని స్టోన్ అని చెప్పి అంటాం. సో ద ఆర్ట్ ఆఫ్ బిల్డింగ్ ద స్ట్రక్చర్ with stones as a constructional unit is called stone masonry. So instead of taking brick as the building block, if you are taking stone, మనం స్టోన్ కనుక తీసుకుని దాన్ని బిల్డింగ్ యూనిట్ కింద మనం బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తే దాన్ని మనం స్టోన్ మ్యాసనరీ అని చెప్పి చెప్తాం. ఓకే, సో స్టోన్ మ్యాసనరీలో మనకి మెయిన్గా 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి రబుల్ మ్యాసనరీ, సెకండ్ వన్ వచ్చేసరికి యాష్లార్ మ్యాసనరీ. సో వాట్ ఈస్ దిస్ రబుల్ మ్యాసనరీ, వాట్ ఈస్ దిస్ యాష్లార్ మ్యాసనరీ? సో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో రబుల్ మ్యాసనరీ. సో ద స్టోన్ మ్యాసనరీ ఇన్ విచ్ ఎయిదర్ అన్డ్రెస్డ్ ఆర్ రఫ్లీ డ్రెస్డ్ స్టోన్ ఈజ్ లేడ్ ఈజ్ కాల్డ్ రబుల్ మ్యాసనరీ. రబుల్ మ్యాసనరీ అంటే ఏంటి? అసలు డ్రెస్సింగ్ అన్నది చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మనం క్వారీయింగ్ చేసినప్పుడు ఏ విధమైన షేపుల్లో అయితే మనకి అక్కడ బౌల్డర్స్ అన్నవి వస్తున్నాయో, స్టోన్స్ అన్నవి వస్తున్నాయో వాటినే కనుక మనం యూజ్ చేసినట్లయితే వితౌట్ ఎనీ డ్రెస్సింగ్ అంటే చిజల్ యూజ్ చేసి ఒక రెగ్యులర్ షేప్లోకి తీసుకొస్తే దాన్ని డ్రెస్సింగ్ అంటాం. సో అలా చిజల్ యూజ్ చేసి రెగ్యులర్ షేప్లోకి తీసుకురాకుండా యాజ్ ఇట్ ఈజ్గా అవి ఎలాగైతే వచ్చినాయో ఎక్స్కవేషన్ అదే మన క్వారీయింగ్ చేసినప్పుడు ఇర్రెగ్యులర్గా బ్రేక్ అవుతాయి కదా. సో అలా ఇర్రెగ్యులర్గా ఉన్న స్టోన్స్ని యూజ్ చేసి మనం కన్స్ట్రక్షన్ కనుక చేస్తే దాన్నే మనం రబుల్ మ్యాసనరీ అని చెప్పి అంటాం. ఇన్ దిస్ మ్యాసనరీ జాయింట్స్ ఆఫ్ మోటార్ ఆర్ నాట్ ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్. సో మోటార్ జాయింట్స్లో పెట్టే మోటార్ మనం ఏదైతే బాండింగ్ కోసం మోటార్ యూజ్ చేస్తామో ఆ మోటార్ మనకి ఒక యూనిఫామ్ థిక్నెస్ అన్నది ఉండదు. నాట్ ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్ ఎందుకు ఉండదు? బికాజ్ మనకి ఈ విధంగా ఉంటాయి బౌల్డర్స్, ఒకటి పెద్దగా ఉంటాయి, ఒకటి చిన్నగా ఉంటాయి, ఒకటి పెద్దగా ఉంటుంది, ఒకటి చిన్నగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా లే చేయడానికి మనకి సిమెంట్ మోటార్ అన్నది మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ యూనిఫామ్ థిక్నెస్ అన్నది రాదు. ఓకే, సో టైప్స్ ఆఫ్ రబుల్ మ్యాసనరీ, ఇందులో చాలా రకాలు ఉన్నాయి రబుల్ మ్యాసనరీలో. ప్రతి దాని గురించి డీటెయిల్గా చూద్దాం. సో ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్. సో బాగా ఫ్రీక్వెంట్గా వాడే రబుల్ మ్యాసనరీలో ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ ఒకటి, అలాగే స్క్వేర్డ్ కూడా యూజ్ చేస్తారు. ఓకే, డ్రై రబుల్ మ్యాసనరీ అనేది చాలా వెరీ లెస్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారు. సో ర్యాండమ్ రబుల్లో వచ్చేసరికి అన్కోర్స్డ్ ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ, బిల్డ్ టు కోర్స్ ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ 2 టైప్స్ ఉన్నాయి. అలాగే స్క్వేర్డ్లో కూడా మనకి 3 టైప్స్ ఉన్నాయి. అన్కోర్స్డ్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ, బిల్డ్ టు కోర్సెస్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ, రెగ్యులర్ కోర్స్డ్ స్క్వేర్ మ్యాసనరీ, డ్రై రబుల్ మ్యాసనరీ 3rd టైప్. సో ఈ మూడిట్ల గురించి డీటెయిల్గా చూద్దాం.
So first one, random rubble masonry. So the rubble masonry in which either undressed or hammer dressed stones are used is called random rubble masonry. Either undressed or hammer dressed stones are used is called random rubble masonry. డ్రెస్సింగ్ చేయనివి కానీ హ్యామర్తో డ్రెస్సింగ్ చేసిన చిజిల్తో కాకుండా హ్యామర్తో డ్రెస్సింగ్ చేస్తే ఆ ఇర్రెగ్యులారిటీస్ అలాగే ఉంటాయి. సో అలాంటి వాటిని ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ అంటాం. ద స్ట్రెంత్ ఆఫ్ ఇట్స్ మ్యాసనరీ డిపెండ్స్ అపాన్ ద బాండ్ బిట్వీన్ ద స్టోన్స్. సో ఈ మ్యాసనరీ ఈ విధంగా కట్టడం వల్ల మనకి స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది అంటే అది మనకి ఆ బాండింగ్ బట్టి, అక్కడ మనం ఇచ్చిన లాకింగ్ బట్టి, బాండ్ని బట్టి మనకి స్ట్రెంత్ అన్నది ఉంటుంది. The bond should be sound both transversely and longitudinally. సో రెండు డైరెక్షన్లో, ట్రాన్స్వర్స్ డైరెక్షన్, లాంగిట్యూడినల్ డైరెక్షన్. ట్రాన్స్వర్స్ బాండ్ ఈజ్ అబ్టైన్డ్ బై ద లిబరల్ యూజ్ ఆఫ్ బాండర్స్ అండ్ ట్రఫ్స్. బాండర్స్, ట్రఫ్స్ రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. సో ఆ బాండర్స్, ట్రఫ్స్ యూజ్ చేయడం వల్ల ట్రాన్స్వర్స్ బాండ్స్ అన్నవి కూడా మనకి ఇక్కడ లాంగిట్యూడినల్గా, అలాగే ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో కూడా బాండింగ్ అన్నది వస్తుంది. సో ఈ బాండర్స్ అంటే ఏంటి, ట్రఫ్స్ అంటే ఏంటి? Bonders are the stones which reach beyond the middle of the wall from each face to overlap in center is called bonders. Troughs అంటే troughs are stones which extend full thickness of the wall. అంటే మనకి వాల్ థిక్నెస్ ఎంత ఉంటే అంతా కూడా ఒకటే స్టోన్ వచ్చింది అనుకోండి, అంత పెద్దగా ఉందనుకోండి, దాన్ని ట్రఫ్ అంటాం. బాండర్స్ అంటే ఏంటి, రీచ్ బియాండ్ ద మిడిల్ ఆఫ్ ద వాల్, సగం దాటి వచ్చింది అనుకోండి, దాన్ని బాండర్స్ అని చెప్పి అంటాం ఓవర్లాపింగ్లో. ఓకే, సో అవి యూజ్ చేస్తున్నాం. ట్రఫ్ షుడ్ బి యూజ్డ్ ఇన్ ఎక్స్టర్నల్ వాల్స్ యాజ్ మాయిశ్చర్ మే బి కండక్టెడ్ త్రూ దెమ్ అండ్ కాజ్ డ్యాంప్నెస్ ఆన్ ద ఇంటర్నల్ ఫేస్. సో ఈ ట్రఫ్స్ టైప్ స్టోన్స్ అంటే ఫ్లాట్గా ఉండి వెడల్పుగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఎక్స్టర్నల్ వాల్స్లో యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ నాట్ బి యూజ్డ్. ఎందుకంటే మాయిశ్చర్ అన్నది అట్లా గుండా లోపలికి, వాటి ద్వారా లోపలికి ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల డ్యాంప్నెస్ అన్నది వస్తుంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ ట్రఫ్స్ని ఎక్స్టర్నల్ వాల్స్లో యూజ్ చేయకూడదు, ఇంటర్నల్ వాల్స్లో అయితే యూజ్ చేయొచ్చు. ఓకే, అన్కోర్స్డ్ ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ. సో 3 టైప్స్ ఉన్నాయి కదా ఈ ర్యాండమ్ రబుల్లో కూడా. ఆర్ఆర్ మ్యాసనరీ అంటాం దీన్నే. ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ అంటే నథింగ్ బట్ ఆర్ఆర్ మ్యాసనరీ. సో ఈ ఆర్ఆర్ మ్యాసనరీలో సో ఈ ఆర్ఆర్ మ్యాసనరీలోకి వచ్చేసరికి ర్యాండమ్ రబుల్లో in which the stones are laid without forming courses is known as uncoursed random rubble masonry. సో ఫిగర్ చూడండి ఒకసారి. ఒక యూనిఫామ్ కోర్స్ అంటే ఒక లైన్లో వేయటం అన్నది ఏమీ ఉండదు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఒక యూనిఫామ్ కోర్స్ అంటే ఒక కోర్స్ తర్వాత ఒక లైన్ తర్వాత ఇంకొక లైన్ టైప్లో, మనం బ్రిక్స్ అయితే ఒక లైన్ ఆఫ్ బ్రిక్స్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఆ లైన్ మొత్తం మనం ఒక కోర్స్ అంటాం కదా. సో అలాగే ఇక్కడ ఈ బ్రిక్స్తో అలాగ కోర్స్ లాగా చేయడానికి ఉండదు, ఫ్లాట్గా పేర్చుకుంటూ వెళ్ళడానికి ఉండదు. ఓకే, ఒక లైన్ తర్వాత సెకండ్ లైన్ అలా ఉండదు, ఇర్రెగ్యులర్గా ఉంటాయి. అన్నీ కూడా ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి ఇంటర్లాక్ అవుతూ ఉంటాయి. సో దట్ ఈజ్ వై అందుకే మనం అన్కోర్స్డ్ అని చెప్పి అన్నాం. ఓకే, దిస్ మ్యాసనరీ ఈజ్ చీపెస్ట్ అండ్ రఫెస్ట్ టైప్ ఆఫ్ మ్యాసనరీ. సో ఇది మనకి బాగా లో కాస్ట్లీ. నెక్స్ట్ యూజ్డ్ ద స్టోన్స్ యూజ్డ్ ఇన్ మ్యాసనరీ ఆర్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్. అంతే కదా. సో షేపు, సైజు అన్నది పర్టికులారిటీ ఇక్కడ ఉండదు. ఏ షేప్ ఉన్నా, ఏ సైజు ఉన్నా, లార్జర్, స్మాలర్ అన్నీ కూడా యూజ్ చేస్తారు. లార్జర్ స్టోన్స్ ఆర్ యూజ్డ్ అట్ ద కార్నర్స్ అండ్ అట్ జామ్స్ టు ఇంక్రీజ్ దేర్ స్ట్రెంత్. సో ఈ పెద్దగా ఉన్న బౌల్డర్స్ లాంటివి మాత్రం కార్నర్స్లో యూజ్ చేస్తారు. దానివల్ల మనకి స్ట్రెంత్ ఎక్కువ అవుతుంది. ద ఓన్లీ షేపింగ్ ఆఫ్ స్టోన్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద రిమూవల్ ఆఫ్ ఇన్కన్వీనియంట్ కార్నర్స్ ఆర్ ప్రొజెక్షన్స్ విత్ హ్యామర్. సో షేపింగ్, ఒక రెగ్యులర్ షేపు, ఒక పర్ఫెక్ట్ షేపు రావడం కోసం ఏం చేస్తారు, హ్యామర్తో ఇర్రెగ్యులర్ ప్రొజెక్షన్స్ బయటికి ఏమైనా ఉంటే అన్ని పగలగొట్టేసి ఆ రెగ్యులర్ షేప్ తీసుకొస్తారు. అంతే తప్ప ఇక్కడ ఎక్కడా కూడా చిజల్ అన్నది యూజ్ చేయరు. దిస్ టైప్ ఆఫ్ masonry is used for constructing walls of low height in case of ordinary buildings. సో హైట్ తక్కువ ఉన్న వాల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటికి ఎక్కువ వాడతారు. కాంపౌండ్ వాల్స్లో కూడా
ఇన్స్టెడ్ ఆఫ్ బేస్మెంట్ అంటే కాంక్రీట్ ఆర్సీసీ ప్లింత్ బీమ్ వేయకపోతే ఇన్ దట్ ప్లేస్ విల్ బి లేయింగ్ దిస్ ఆర్ఆర్ మ్యాసంటరీ చేసి ఆర్ఆర్ మ్యాసంటరీ పైన ఒక 2 feet విడ్త్ అలాగే 2 feet హైట్ ఆర్ఆర్ మ్యాసంటరీ కన్స్ట్రక్ట్ చేసి దానిపైన డైరెక్ట్గా బ్రిక్ వర్క్ అన్నది కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా ఇన్స్టెడ్ ఆఫ్ ప్లింత్ బీమ్స్. ఓకే, అంటే సఫిషియెంట్ స్ట్రెంత్ ఉంది ఆ ఏరియాలో అనుకున్నప్పుడు హిల్ ఏరియాస్, రాక్ ఏరియాస్ అలాంటి ఏరియాస్లో మెయిన్గా ఈ విధంగా చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ బిల్డ్ టు కోర్సెస్ ర్యాండమ్ రబుల్ మ్యాసంటరీ. సో బిల్డ్ టు కోర్సెస్ అంటే ఏంటి? ద వర్క్ ఈజ్ రఫ్లీ లెవెల్డ్ అప్ టు ఫార్మ్ ఏ కోర్స్ వేరింగ్ ఫ్రమ్ 12 to 18 inches thick. In each course, headers of one course height are placed at certain intervals. This type of masonry is used to construct residential buildings, godowns and boundary walls. సో ఇక్కడ ఏం చేస్తారు, ఒక కోర్స్ లాగా అంటే ఒక లైన్ లాగా వచ్చేలాగా ఒక లైన్ తర్వాత ఇంకో లైన్, అంటే ఇక్కడ చూడండి ఇక్కడికి ఒక లైన్, అలాగే ఇక్కడికి ఒక లైన్, ఇక్కడికి ఒక లైన్, యూనిఫామ్ థిక్నెస్ వచ్చేలాగా అన్నీ కలిపి ఒక యూనిఫామ్ థిక్నెస్ వచ్చేలాగా ఒక కోర్స్ లాగా తయారు చేసుకుని దానిపైన మళ్ళీ అనదర్ లేయరు, దానిపైన ఇంకో లేయర్, ఈ విధంగా చేసుకుంటూ వెళ్తాం. అదే మనం కోర్స్డ్ రబుల్ మ్యాసనరీ అంటే. ఓకే, సో మెయిన్గా రెసిడెన్షియల్ బిల్డింగ్స్, గోడౌన్స్లో యూజ్ చేస్తారు ఈ టైపు. నెక్స్ట్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ. స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టోన్స్ ఫేసెస్ ఏం చేస్తాం, రఫ్లీ స్క్వేర్డ్ బై హ్యామర్ డ్రెస్సింగ్ ఆర్ చిజల్ డ్రెస్సింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ర్యాండమ్ రబుల్. ఒక రెగ్యులర్ షేప్, ఒక స్క్వేర్ షేపు, ఒక రెగ్యులర్ షేప్ వచ్చేలాగా చిజల్ తోటి కానీ హ్యామర్ తోటి కానీ డ్రెస్సింగ్ చేసి ఆ స్టోన్స్ని యూజ్ చేస్తే దాన్నే మనం స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ అని చెప్పి అంటాం. సో ఇందులో మనకి 3 types ఉన్నాయి. 3 typesలో అన్కోర్స్డ్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ. అన్కోర్స్డ్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ అంటే స్క్వేర్ బ్లాక్స్ లాగా ఉంటాయి కానీ ఒక రెగ్యులర్ సైజ్ అన్నవి ఉండవు. అన్నీ కలిపి ఒక లేయర్ లాగా ఫామ్ అయిన తర్వాత ఒక లేయర్ లాగా, అంటే ఒక లైన్లో ఒక కోర్సు బిల్డ్ చేసిన తర్వాత నెక్స్ట్ కోర్సు, దాని తర్వాత సెకండ్ కోర్సు తర్వాత థర్డ్ కోర్సు, ఈ విధంగా అన్నది ఉండదు, అన్నీ కలిసిపోయి ఉంటాయి. ఓకే, అప్పుడు అన్కోర్స్డ్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆర్డినరీ బిల్డింగ్స్ ఇన్ హిల్లీ ఏరియాస్ వేర్ ఏ గుడ్ వెరైటీ ఆఫ్ స్టోన్స్ ఆర్ ఈజీలీ అండ్ చీప్లీ అవైలబుల్. సో చీప్ కాస్ట్లో, తక్కువలో మనకు దొరుకుతాయి ఎక్కువ స్టోన్స్ అన్నప్పుడు మాత్రమే ఇది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక రెగ్యులర్ షేప్ అన్నది లేదు, ఇక్కడ వరకు ఒక షేప్ ఉంది, మళ్ళీ ఇలా పైకి ఇలా. సో ఒక యూనిఫామ్ షేప్ అన్నది అయితే ఎక్కడ లేదు. ఓకే, సో ఇలా ఉంది కదా, దీన్నే మనం అన్కోర్స్డ్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ అని చెప్పి అంటాం అన్నమాట. అన్నీ కూడా స్క్వేర్ బ్లాక్స్లో ఉన్నాయి కానీ ఒక రెగ్యులర్ కోర్స్ అన్నది లేదు. నెక్స్ట్ బిల్డ్ టు కోర్సెస్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ. సో ఇఫ్ యూ ఆర్ బిల్డింగ్ అప్ ఇంటూ ఏ కోర్స్, ఒక యూనిఫామ్ లేయర్ లాగా మనం ఫ్రేమ్ చేస్తున్నాం, అరేంజ్మెంట్ అన్నది పర్ఫెక్ట్గా చేసి మనం అలా చేస్తే దాన్ని బిల్డ్ టు కోర్స్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినప్పటికీ ఇవంతా కూడా ఒక కోర్స్ లాగా ఇదంతా ఒక లైన్లోకి వచ్చింది. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఒక లైన్లోకి వచ్చింది, ఇక్కడ కూడా ఒక లైన్లోకి వచ్చింది. సో ఇవన్నీ కూడా స్క్వేర్ బ్లాక్సే, అయితే ఒక రెగ్యులర్ కోర్స్లోకి మనం తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి బిల్డ్ టు కోర్స్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ. బిల్డ్ టు కోర్స్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ. నెక్స్ట్ రెగ్యులర్ కోర్స్డ్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ. సో రెగ్యులర్ కోర్స్డ్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ. రెగ్యులర్ కోర్స్డ్ అంటే ఒక యూనిఫామ్ కోర్స్, ఒక యూనిఫామ్ థిక్నెస్ ఉన్న బ్లాక్స్ని యూజ్ చేసి, స్టోన్స్ని యూజ్ చేసి రెగ్యులర్ కోర్స్ వచ్చేలాగా, బిల్డ్ టు కోర్స్ కాకుండా అవి అరేంజ్ చేస్తేనే ఒక కోర్సులో ఫామ్ అయ్యే విధంగా మనం చేస్తే దాన్ని రెగ్యులర్ కోర్స్డ్ స్క్వేర్డ్ రబుల్ మ్యాసనరీ అని చెప్పి అంటాం. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఒకటే ఈక్వల్ సైజెస్లో ఉండేలాగా మనం చూసుకోవడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ పబ్లిక్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, స్కూల్స్, మార్కెట్స్, మోడర్న్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ ఇన్ హిల్లీ ఏరియాస్. గుడ్ క్వాలిటీ ఆఫ్ స్టోన్ ఈజ్ ఈజీలీ అండ్ చీప్లీ అవైలబుల్ వెన్. సో మనకి గుడ్ క్వాలిటీ స్టోన్ దొరికితేనే మనం ఇవన్నీ చేయగలం. అలాగే గుడ్ క్వాలిటీ ఉంటేనే మనకి ఈ చీజిలింగ్, ఈ షేప్, రెగ్యులర్ స్క్వేర్డ్ కింద కట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా స్క్వేరింగ్ చేసుకుని మళ్ళీ స్కిల్డ్ లేబర్ కావాలి ఇవి చేయాలి అంటే. సో ఇవన్నీ ఫీజిబిలిటీ ఉన్నప్పుడే మనం ఇవి చేయగలం.
నెక్స్ట్ డ్రై రబుల్ మ్యాసంటరీ. డ్రై రబుల్ మ్యాసంటరీ అంటే వితౌట్ ఎనీ మోటార్ ఏం యూజ్ చేయకుండా స్టోన్స్ని ఒక యూనిఫామ్ థిక్నెస్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళి ఒక ఇఫ్ యు ఆర్ లేయింగ్ దట్ స్టోన్స్ ఇన్ ఏ యూనిఫామ్ మేనర్ టు ఫార్మ్ అప్ ఏ వాల్ వితౌట్ ఎనీ మోటార్. ఎలాంటి మోటార్ యూజ్ చేయకుండా, సిమెంట్ మోటార్ కానీ ఏమీ యూజ్ చేయకుండా, మనం ఏమీ ఉపయోగించకుండా ఓన్లీ స్టోన్స్ని పేర్చుకుంటూ ఒక లైన్లో పేర్చుకుంటూ వెళ్ళి ఒక వాల్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తే దాన్నే డ్రై రబుల్ మ్యాసంటరీ అంటాం. ఇది హైట్ వచ్చేసరికి నాట్ మోర్ దెన్ 18 feet. 18 feet కన్నా హైట్ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రై మ్యాసంటరీ ఎంకరేజ్ చేయకూడదు. ఇది సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. సింప్లీ అరేంజ్మెంట్, ఒకదాని మీద ఒకటి అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వితౌట్ ఎనీ మోటార్ అన్నది యూజ్ చేయకుండా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. దాన్నే డ్రై రబుల్ మ్యాసంటరీ అని చెప్పి అంటాం. నెక్స్ట్ యాష్లార్ మ్యాసంటరీ. యాష్లార్ మ్యాసంటరీ వచ్చేసరికి stone masonry in which finely dressed stones are laid in cement and mortar is known as ashlar masonry. So irregular without chiseling, without dressing use cheste random rubble. Ade if you have cut into a regular shape, finely dressed, though if you are using that stones ante baga perfect ga oka shape వచ్చేలాగా కట్ చేసి చిజిలింగ్ చేసి రెగ్యులర్ షేప్ వచ్చాక వాటిని యూజ్ చేసి మనం కన్స్ట్రక్షన్ కనుక చేస్తే దాన్ని యాష్లార్ మ్యాసంటరీ అంటారు. సో ఇన్ దిస్ ద జాయింట్స్ ఆర్ రెగ్యులర్, థిన్ అండ్ యూనిఫామ్ థిక్నెస్. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా కట్ చేసినవి కాబట్టి రెగ్యులర్ జాయింట్స్ ఉంటాయి, థిన్ జాయింట్స్ ఉంటాయి, అలాగే యూనిఫామ్ థిక్నెస్ ఉంటాయి, అన్నీ కూడా ఒకటే థిక్నెస్ ఉంటాయి. అండ్ దిస్ మ్యాసంటరీ ఈజ్ కాస్ట్లీ ఇన్ కన్స్ట్రక్షన్, ఇన్వాల్వ్స్ హెవీ కాస్ట్ ఆఫ్ డ్రెస్సింగ్. సో ఎక్కడ యూజ్ చేస్తారు మెయిన్గా అంటే ఆర్చెస్, అలాగే హై పియర్స్, అబాట్మెంట్స్ ఆఫ్ బ్రిడ్జెస్లోను వీటిల్లోనూ ఇవన్నీ యాష్లార్ మ్యాసంటరీ యూజ్ చేస్తారు. సో టైప్స్ ఆఫ్ యాష్లార్ మ్యాసంటరీ. సో యాష్లార్ ఫైన్ ఆర్ కోర్స్డ్ యాష్లార్ మ్యాసంటరీ. సో ఇందులోకి వచ్చేసరికి ఇన్ దిస్ టైప్ మ్యాసంటరీ స్టోన్ బ్లాక్స్ ఆఫ్ సేమ్ హైట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఈచ్ కోర్స్. ఎవ్రీ స్టోన్ ఈజ్ ఫైన్ టూల్డ్ ఆన్ ఆల్ సైడ్స్. థిక్నెస్ ఆఫ్ mortar ఈజ్ లెస్ దాన్ 1/16 inches, 1/16 inches and is of uniform throughout. చాలా తక్కువ మోటార్ తోటి ఈ విధంగా మనకి యూనిఫామ్ థిక్నెస్, యూనిఫామ్ షేప్ తోటి, పర్ఫెక్ట్ బాండ్, లెస్ థిక్నెస్ తోటి, అలాగే మనకి పర్ఫెక్ట్ ఎపీరియన్స్ తోటి వస్తుంది ఈ మ్యాసంటరీ. వై? బికాజ్ యాష్లార్ ఫైన్ టూల్డ్ అన్నది మనం స్టోన్ని మనం బాగా ఫైన్ టూల్స్ యూజ్ చేసి షేప్ షార్ప్నింగ్ అది చేస్తాం కాబట్టి స్టోన్ మొత్తం పర్ఫెక్ట్గా చేస్తాం, కటింగ్ చేస్తాం కాబట్టి మనకి చాలా నీట్గా ఎపీరియన్స్ అనేది చాలా రిచ్గా వస్తుంది. ఇక్కడ ర్యాండమ్ కోర్స్డ్ యాష్లార్ మ్యాసంటరీ. సో యాష్లార్ మ్యాసంటరీ కన్సిస్ట్ ఆఫ్ ఫైన్ ఆర్ కోర్స్డ్ యాష్లార్ మ్యాసంటరీ బట్ ద కోర్సెస్ ఆఫ్ వేరియింగ్ థిక్నెస్ డిపెండింగ్ అపాన్ ద క్యారెక్టర్ ఆఫ్ ద బిల్డింగ్. ర్యాండమ్ కోర్స్డ్ అంటే ఒక యూనిఫామ్ థిక్నెస్ అయితే ఉండవు, అన్నీ పర్ఫెక్ట్ షేపే కానీ యూనిఫామ్ థిక్నెస్ లేకపోతే ర్యాండమ్ కోర్స్డ్ యాష్లార్ మ్యాసంటరీ అంటారు. రఫ్ టూల్డ్ యాష్లార్ మ్యాసంటరీ. సో ఇందులో ద సైడ్స్ ఆఫ్ ద స్టోన్స్ ఆర్ రఫ్ టూల్డ్ అండ్ డ్రెస్డ్ విత్ చిజెల్స్. థిక్నెస్ ఆఫ్ జాయింట్ డస్ నాట్ ఎక్సీడ్ 1/4 inch. సో ఇదేంటంటే రఫ్ టూల్ వచ్చేసరికి సైడ్స్ అంత పర్ఫెక్ట్గా షేపింగ్ అన్నది చేయరు, ఇర్రెగ్యులర్గానే ఉంచేస్తారు, రఫ్ టూలింగే చేస్తారు, పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది చేయరు, ఓన్లీ ఫేసెస్ ఒకటే చేస్తారు, సైడ్స్ చేయరు. ఓకే, ఈ విధంగా. సో మధ్యలో ఇర్రెగ్యులర్గా ఉంటాయి, ఫేసింగ్ మాత్రం పర్ఫెక్ట్ షేప్ అన్నది వస్తుంది, జాయింట్స్ దగ్గర మాత్రం ఇర్రెగ్యులారిటీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వారీ ఫేస్డ్ యాష్లార్ మ్యాసంటరీ. రఫ్ టు ఇన్ దిస్ ఇట్ ఈస్ సిమిలర్ టు రఫ్ టు యాష్లార్ మ్యాసంటరీ బట్ చిజల్ డ్రాఫ్టెడ్ మార్జిన్ లెఫ్ట్ రఫ్ ఆన్ ద ఫేస్. సో ఫేసెస్ ఇందాక మనం స్మూత్గా ఉంటాయి, పర్ఫెక్ట్ చీజల్డ్, ఓన్లీ సైడ్స్ ఒకటి చేయరని అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఫేస్ కూడా రఫ్ చిజల్ డ్రాఫ్టెడ్ మార్జిన్ లెఫ్ట్ రఫ్ ఆన్ ద ఫేస్. సో చుట్టూ ఆ రెక్టాంగిల్ అంటే ఒక రెక్టాంగిల్ కానీ ఒక స్క్వేర్ కానీ తీసుకుంటే దాని చుట్టూ మనం చిజిలింగ్ చేసుకుంటూ నైస్గా చేసుకుంటూ వస్తారు, మధ్యలో మాత్రం రఫ్గా వదిలేస్తారు. అలా వదిలేస్తే దాన్ని క్వారీ ఫేస్డ్ యాష్లార్ మ్యాసంటరీ అంటే ఫేసింగ్ అంతా కూడా క్వారీయింగ్ ఇర్రెగ్యులారిటీస్ ఎలా ఉన్నాయో అలా వస్తుంది అన్నమాట. చాంఫర్డ్ యాష్లార్ మ్యాసంటరీ. సో చాంఫర్డ్ యాష్లార్ మ్యాసంటరీ అంటే క్వారీ ఫేస్డ్, ఎడ్జెస్ ఆర్ గివెన్
స్లోప్ ఆఫ్ 45 degrees. అంటే చూపిస్తాను చూడండి, ఇది ఒక ఫేసింగ్. సో ఈ విధంగా మనకి ఈ మ్యాషనరీ వస్తుంది. ఓకే, సో మనకి ఏంటంటే ఇవి బ్రిక్ ఫేసెస్, ఏంటంటే ఇవన్నీ కూడా బ్రిక్ ఫేసెస్. సో ఇక్కడ ఈ బ్రిక్ ఫేస్ దగ్గర ఇది ఉంది కదా, ఇది చాంఫర్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బ్రిక్ ఫేస్ ఎలా ఉండకుండా మనకు ఒక ఎడ్జ్ ఇలా యాంగిల్ 45 degrees యాంగిల్ తోటి ఉంటుంది. ఇదే చాంఫర్ అన్నమాట. చాంఫర్ అంటే ఈ ఎడ్జ్ 45 degrees ఉంటే దాన్ని చాంఫర్ అని చెప్పి అంటాం. సో ఆ విధంగా ఎడ్జెస్ అంతా కూడా చిజిలింగ్ చేసినప్పుడు 45 degrees స్లోప్ తోటి చేస్తారు. దాన్నే చాంఫర్డ్ యాష్లర్ మ్యాసనరీ అంటారు. యాష్లర్ ఫేసింగ్. సో కొన్నిసార్లు కాస్ట్ తగ్గించడానికి ఏం చేస్తారంటే బ్యాక్ ఆఫ్ ద వాల్ ఏమో బ్రిక్ మ్యాసనరీ కానీ ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ కానీ కన్స్ట్రక్ట్ చేసి, ఫేసింగ్ ఆఫ్ ద వాల్ ఏమో యాష్లర్ ఫేసింగ్ వచ్చేలాగా కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్గా. ఇదంతా ఏమో ఓకే, ఇదంతా ఏమో ఆర్ఆర్ మ్యాసనరీ, అంతా ఏమో బ్రిక్ మ్యాసనరీ. కానీ ఫేసింగ్ ఆఫ్ ద వాల్ వచ్చేసరికి యాష్లర్ మ్యాసనరీ ఫేస్ వచ్చేలాగా డిజైన్ చేస్తారు. అలా చేస్తే దాన్ని కంబైన్డ్ యాష్లర్ మ్యాసనరీ అంటాం, లేకపోతే కాంపౌండ్ ఆర్ కాంపోజిట్ మ్యాసనరీ వాల్స్ అని చెప్పి అంటాం. ఓకే, సో దీస్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ర్యాండమ్ రబుల్ మ్యాసనరీ, అలాగే యాష్లర్ మ్యాసనరీ. సో ఇదంతా కూడా మీకు చాలా క్లియర్గా అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.